మనం మాట్లాడదాం. మనతో పాటు విఠల్ గారు ఉన్నారు, టిఎస్పిసి మాజీ మెంబర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సదానంద గౌడ్ గారు కూడా. విఠల్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఏమంటారు, ఒక డిఏ అనౌన్స్ చేశారు సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు జగదీష్ అన్నకి, తర్వాత శ్రీనివాస్ అన్నకి, సదానందకి అండ్ జీ న్యూస్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజానికి ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు, అంటే లైవ్ లో ఉన్నారు. జగదీశ్వర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు. వారు ఎంతో సమయం అంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పైన ఒక డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం కష్టాలు, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకొని వారు ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. సంయమనం పాటిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే సంయమనం పాటిస్తున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి ఎంప్లాయీస్ కి సంబంధించి. పిఆర్సీ 2.5 సంవత్సరాలు పిఆర్సీ పెండింగ్ ఉండొచ్చు. 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు, అంటే జీపీఎఫ్ అమౌంట్ కానీ ఇతర సదుపాయాలు అయితే రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా 15,000 crores పెండింగ్ ఉన్నాయి. అయినా ఒక హుందాగా, గౌరవంగా వాళ్ళు ప్రభుత్వానికి సమయం ఇస్తూ, వారు ఒక హుందాగా ఎలాంటి అంటే యాజిటేషన్ మూడ్కి వెళ్లకుండా తన క్యాడర్ ని కాపాడుకుంటూ ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకుని నాయకత్వం వహిస్తున్నందుకు నిజంగా వాళ్ళు అభినందన. కానీ వాళ్ళ 5 డిఏలు పెండింగ్ ఉండడం అనేది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి. డిఏలు ప్రకటించగానే హర్షం ప్రకటించడం అనేది, అది హర్షం ప్రకటించాల్సిన అవసరం కూడా లేని హక్కు అది. ఎందుకంటే రొటీన్ గా యాజ్ ఇట్ ఈజ్ గా ఉద్యోగులకు రావాల్సినటువంటి రొటీన్ ప్రాసెస్ లో రావాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1-2 months లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసే రొటీన్ కాన్స్టిట్యూషనల్ రైట్ గా తీసుకోవచ్చు. అది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఇది ఉద్యోగుల హక్కు. ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంటది కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి, ధరలు పెరుగుతాయి కాబట్టి, పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇది రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. ఎందుకంటే ఉద్యోగులు పని చేయించుకుంటారు మీరు కాబట్టి, వాళ్ళ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఖర్చులు సహజంగా ఎట్లా పడతాయి? నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, స్కూల్ ఫీజులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, పెట్రోల్ ఛార్జెస్ పెరుగుతాయి, లేదా రెంట్స్ పెరుగుతాయి. దానికి అనుగుణంగానే ఉద్యోగుల డిఏ పెరుగుతుంది. అది సహజంగా. అది ఆ మధ్య కాలంలో భరత్ మీకు గుర్తుండాలో, బెంగాల్లో 5 డిఏలు పెండింగ్ పెడితే ఒక ఉద్యోగి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, 5 డిఏలు ఏకకాలంలో మీరు రిలీజ్ చేయాలి, పెండింగ్ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ కారణం చేతనో ఒక డిఏ ఇచ్చగానే మళ్ళీ ఇంకో డిఏ పెండింగ్ లో పడతా ఉంది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక 4-3 పెండింగ్ ఉన్నాయి. ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఇది కంటిన్యూ అవుతున్నాయి. 5 డిఏలు అంటే కనీసం యావరేజ్ 3% పెట్టుకుంటే కూడా దాదాపు 15 నుంచి 16% బేసిక్ పేలో ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా పోతుంది. అంటే ఒక సగటు ఉద్యోగికి ఎంత నష్టమో ఒకసారి ఆలోచించాలి. పెన్షనర్స్ కూడా పెండింగే ఉంది ఈ 5 డిఏలు. సో నిజానికి ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం అంటే ఉద్యోగులు అందరు కలిసే ప్రభుత్వం. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా మిగతా యంత్రాంగం అంతా ఉద్యోగులు. ఆ ఉద్యోగులను కాపాడుకుంటే తమ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలెవరో చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అసంతృప్తిగా ఉంచుకోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఇవాళ పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. బహుశా ఈ రోజు కూడా చెప్పినట్టున్నారు, నాకు ఖర్చు 22,000 కోట్ల రూపాయలు ఉంటే ఆదాయం 18,000 కోట్ల వస్తుందని. అంటే ఒక ధనిక రాష్ట్రం ఏమైంది, ఎక్కడ పోయింది? లక్షలాది కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది, జిఎస్టీ రూపంలో కానీ ఎక్సైజ్ రూపంలో వస్తున్న డబ్బు ఎక్కడ పోతుంది? మరి ఆ ప్రాజెక్టులు కట్టిన నీళ్లు ఉండయి. ఇదంతా దుబారా ఖర్చుగా రాష్ట్రం ఒక అత్యంత ధనికమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇవల్ల అప్లపాలై డెఫిసిట్ స్టేట్ అయి చివరికి ఉద్యోగుల జీతాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నెల జీతం మీద వస్తున్నట్టుంది. కానీ అసలు నెల జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే కదా. ఇవాళ 5 డిఏలు పెండింగ్ పెట్టుకొని మరి ఇంత ఖర్చు చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కేవలం ఉద్యోగులే ఖర్చే కాదు. జీతభత్యాలంటే 010 సాలరీస్ కింద రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ నుంచి గ్రామంలో ఉన్నటువంటి అటెండర్ వరకు కూడా ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్. అది 25 to 30% ఎప్పుడు మించదు. అది పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఖర్చుగా చూడాలి తప్ప ఇది ఉద్యోగులకి ఇస్తున్నట్టు కాదు. సో ఒక సానుకూలమైన వాతావరణం, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ ఇప్పటి వరకు లేదు, గత ప్రభుత్వం లేదు, ఇప్పుడు లేదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వెంటనే కొన్ని డబ్బుతో సంబంధం లేని డిమాండ్ కూడా చాలా ఉంటాయి. వాటి పరిష్కరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం.